నేను ఆ కంది శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, న్యాయస్థానం ఉంది, దీంట్లో నువ్వు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్కటైనా నా ఆస్తి అయితే రుజువు చేయి. ఇవన్నీ నీ బినామీలు, నువ్వు నీ కొడుకులు అక్రమంగా సంపాదించినటువంటి అక్రమాస్తి కాదా? నువ్వు ఏ ప్లాట్లు ఎప్పుడెప్పుడు మీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ పేర్లన్నీ ఈ సేల్ డీడ్ లో స్పష్టంగా ఉన్నాయి. నీ బినామీల భాగోతం, నీ బినామీలు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, నువ్వు ఎట్లెట్లా బినామీల్ని నడిపిస్తున్నావు, ఇదంతా కూడా ఎమ్మెల్యే జోగురామన్న దందా కాదా? ఆక్రమణల దందా కదా? ఇటువంటివి వందలాది కట్టలున్నాయి. నేను తీపాయిగూడల్నే హనుమాన్ మందిరంలోనే తడి బట్టలతోటి కంది శ్రీనివాసరెడ్డి భార్య పిల్లలట తడి బట్టలతోటి తీపాయిగూడలో హనుమాన్ మందిరం తిరుగుతాడట. నువ్వు లంచం తీసుకున్న దొంగ అని ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు లంచం తీసుకోని దొంగ అయితే నువ్వు, నీ కొడుకులు, మీ కోడన్లు, మీ మనమరాళ్లతోని నువ్వు ప్రమాణం చేయడానికి కుటుంబంతో సహా సహకుటుంబ సపరివారంగా వస్తావా ప్రమాణం చేయడానికి? ఇది నేను అన్న మాట. కంది శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని ప్లాట్లు కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు, ఏ ధరతో కొన్నాడు, ఇలా వీడి ధర పెరుగుతున్నది. అవి అమ్మి ఈ ప్రజల్ని హ్యాండిక్యాప్డ్ కాలనీ కానీ ఇంకెక్కడైనా కానీ నువ్వు కొన్న ప్లాట్లు ఎక్కడ కొన్నావు రుజువు చేస్తాం, నువ్వు ఎంత కొన్నావో రుజువు చేస్తాం, నువ్వు ఎంత కమ్ముతావో ఇప్పుడు తెలుసు. సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయాల్ని ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినని నేనే చూపిస్తా నీకు. దా నా ఇంటికి ఛాయకురా. కంది శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాసరెడ్డికి బెంగళూరులో ఎక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ రెక్కల కష్టం మీద, సొంత కష్టం మీద సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ నేనే నీకు చూపిస్తా.